సింహరాశి సింహరాశి వారికి ఈ యొక్క జూన్ 15వ తారీఖు తర్వాత గ్రహాల సంచారం మూలకంగా మరి ఈ యొక్క సింహరాశి వారి యొక్క గ్రహంపై సింహరాశిపై ఎంతటి ప్రభావితం చూపిస్తుంది ఈ యొక్క గ్రహాల సంచారం. మరి గతంలో ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారు యాజ్ ఇట్ ఈస్ ఇదే జూన్ నెల 15వ తారీఖు తర్వాత మరి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహ మార్పుకు ద్వాదశ రాశుల వారికి కూడా అందరికీ ఇబ్బంది ఉంది. అందులో సింహరాశి మరి ఒకరు బాగుంది అంటున్నారు, ఒకరు బాగాలేదంటున్నారు, గురువు గారు అంటున్నారు ఫలానా రాశుల వారు. మిథున రాశి చాలా బాగుంది అంటున్నారు, మనం బాగా లేదంటున్నాం మిథున రాశి వారికి. సింహరాశికి బాగుందని ఒకరు చెప్తున్నారు, సింహరాశి వారికి ఎందుకు బాగుందని నేను అంటున్నాను. నాకేం నష్టం లేదు, నాకేం సంతోషం ఉన్నది. మీకు బాగుంటే బాగుందని చెప్తా, బాగా లేకుంటే బాగాలేదని చెప్తా. గత 5-6 సంవత్సరాల నుంచి నన్ను చూస్తున్నటువంటి వారందరికీ తెలుసు. సింహరాశి వారికి 2025 సుమారుగా కూడా మార్చి ఏప్రిల్ నుండే నెగిటివ్ ఇంపాక్ట్ ప్రారంభమైంది. గడిచిన ఒక 3-4 నెలల్లో మార్చి ఏప్రిల్ మే అయితే మనసు ఇట్లా అతలాకుతలం అయిపోయింది మీ పరిస్థితి. అలా సడన్ గా ఉద్యోగంలో వచ్చి మిమ్మల్ని తీసేయడం కానీ లేదా మీరు మానేయడం కానీ, సుమారు ఒక 50-60 లక్షలు లాస్ రావడం కానీ, ₹1 అంటే ఏంటి? ఎక్కడో ల్యాండ్ పై ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బు పోగొట్టుకున్నటువంటి దాఖలాలు, భూ కబ్జాలు, పోలీస్ స్టేషన్కి వెళ్ళడాలు. ఓకే, సింహరాశి వారికి ఆధిపత్యం చెలాయించడం ఇష్టమే, అయినప్పటికీ ఓడిపోవడం ఇష్టం కాదు మీకు. మరి ఎందుకు మీరు ఓడిపోతున్నారు? మీ కాళ్ళకు దెబ్బలు తాకలేదా? మీకు యాక్సిడెంట్స్ కాలేదా? అయినప్పటికీ మీరు అమ్మయ్యా నాకేం కాలేదు అనుకున్న దాఖలాలు లేవా? కోర్టు మెట్లెక్కలేదా? సొంత మీ రక్త సంబంధికులే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన దాఖలాలు ఉన్నాయే? అది మీకు తెలుసు, నాకు తెలుసు. సొంత నమ్మినటువంటి వ్యక్తి మిమ్మల్ని నట్టేట ముంచేసిపోయింది. సుమారుగా 2023, 24, 25 అంతా కూడా ఎన్ని కోట్లు? 2 కోట్లు, 6 కోట్లు, 8 కోట్లు ప్రాపర్టీ అమ్ముకొని కొడుకు దగ్గర కూతురు దగ్గర ఉంటున్నారు. ప్రజెంట్ పెద్ద పెద్ద గొప్ప గొప్ప పరిచయాలు ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ఉపయోగం లేకపోయింది. దేని సింహరాశిని కుక్కలు తరుముతున్నాడు, ఇది నిజం. ఎవరు నమ్మినా నమ్మకుండా దేనికోసము అనేది తెలుసుకోండి. మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోండి. నన్ను కలవండి. వన్స్ నన్ను కలిసిన తర్వాత మీ జీవితం మారకుంటే చిటికేసి చెప్తున్నా, నిజంగా చెప్తున్నా అంతే. సో సింహరాశి అదృష్టంగా కొంచెం మీ అదృష్టం బలపడబోతున్నది ఈ యొక్క గ్రహస్థితి వల్ల. ఇది గోచారము, గ్రహచారం చూపించుకోండి ఖచ్చితంగా. గతంలో చేసిన కృషికి ఇప్పుడు ఫలితాలు రాబోతున్నాయి. ఉద్యోగ వ్యాపార రంగాల్లో గౌరవం పెరగబోతున్నది. నాయకత్వ లక్షణాలు మరింత వెలుగులోకి రాబోతున్నవి. సింహరాశి వారికి స్నేహితుల ద్వారా మీకు ఒక మంచి అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క ఎవరైతే సింహరాశి వారు ఉంటారో ఈ సింహరాశి వారికి సంబంధించి ఖచ్చితంగా కూడా మరి ఈ అధిక జ్యేష్ఠ మాసంలో అంటే మకా నక్షత్రము, మామీముమే కుబ్బా నక్షత్రము, మే మో టాటి ఉత్తరా నక్షత్రము కూడా పాదం వారు. వీరికి గతంలో ఖర్చులు ఎక్కువ కావడం కానీ, అధికారులతో గొడవలు పడడం కానీ, బంధుమిత్రులు దూరం కావడం కానీ, కంటి జబ్బులు రావడం కానీ, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ, ఉద్యోగ భంగము లేదా అధికారుల నుండి ఏదైనా శిక్ష పొందడం కానీ, పనిలో ఎక్కువ అడ్డంకులు రావడం కానీ, అధికంగా ఖర్చులు ఉండడం కానీ, విద్యారంగంలో మంచి రాణింపు అనేటువంటిది కొంత కష్టంగా ఉంది. ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొంటున్నారు, తీర్థయాత్రలు తిరుగుతున్నారు. ప్రతి చిన్న పనికి చాలా శ్రమ పడవలసి వస్తుంది. తల్లికి అంత అనారోగ్య సమస్యలుగా ఉండడము, వ్యాధుల తీవ్రత తగ్గుముఖం పడేటువంటి పరిస్థితి ఉంది. ఖరీదైన వస్తు వాహనాలు కొంటున్నారు. అనేక రంగాల నుండి ధనాదాయము, కొంత మనసుకు తగిన గాయాలు కానీ, శరీరానికి తగినటువంటి గాయాలు కానీ కొంత మిమ్మల్ని బాధ పెట్టబోతున్నాయి. విపరీతమైనటువంటి దృష్టి దోషం మీ మీద ఉంది, ఇంకా ఉంది. సో దానికోసమే ఈ అరగజ ఒరిజినల్ అరగజను పెట్టుకోండి. నేను పెట్టుకున్నాను. ఒరిజినల్ అరగజను ఆర్డర్ చేసుకొని తీసుకోండి.
సో అదే విధంగా పదవులను సంఘంలో ఉన్నత పదవులు ఏవైతే ఉన్నాయో ఉన్నత పదవులను సంఘంలో గౌరవాన్ని పొందుతారు. ఎవరైతే పదవులలో ఉన్నారో వారు పనిచేసే చోట వారికి కొంత అనుకూలంగా ఉంది. పెద్దల అనుగ్రహంతో అన్ని పనులు కూడా చక్కగా ముందుకు సాగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా సింహరాశి వారు అంటేనే మంచివారు. వారిని అర్థం చేసుకోకుండా వారి శరీరాన్ని మాత్రమే చూసి అమ్మ అనుకుంటే కష్టం. ఎందుకంటే మంచు పర్వతము అనేటువంటిది చూడడానికి అప్ప అనిపిస్తుంది. దాని దగ్గరికి వెళ్ళినా దాన్ని ముట్టుకున్న చల్లగా ఉంటుంది. అలానే సింహరాశి వారు ఏదో ఆధిపత్యం చెలాయించాలని కొంత ఏదో ఏం చేస్తున్నారు డంబికం ఎక్కువ ఉంటుంది. కానీ మనసు చాలా మంచిది, చాలా అంటే చాలా చాలా మంచిది. సో సింహరాశి వారికి గొంతుకు సంబంధించింది, ముక్కుకు సంబంధించింది, చెవికి సంబంధించింది, కంటికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. వ్యక్తిగత జాతకానికై తప్పకుండా నన్ను కన్సల్ట్ కండి. ఆల్ ది బెస్ట్. ఎక్కడా దొరకని ఒరిజినల్, చాలా అంటే చాలా ఒరిజినల్గా ఉండేటువంటి ఈ యొక్క అరగజ, ఇది ఎక్కడ దొరకదు. అద్భుతమైనటువంటి వాసన. నేను పెట్టుకున్నటువంటి అరగజ వశీకరణ, ధనపరమైనటువంటి ఇబ్బందులను దూరం చేస్తుంది. ఇది నేను వాడబట్టి సుమారుగా ఒక 20 days అయింది. ఈ 20 days నుండి నాకు చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఇది సత్యంగా నేను చెప్తున్నా, ప్రామిస్. నేను వాడుతున్నాను ఇది రోజు. నా గత 20 వీడియో చూసుకోండి. నేను దీన్ని వాడడం ద్వారా నాకు చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఇది చెప్పేది సత్యము. అదేవిధంగా ఇది నేను వాడుకునేటువంటి ఒక అమూల్యమైనటువంటి లిక్విడ్. ఇది నరఘోష నరబాధ నుండి విముక్తి చేసేటువంటి లిక్విడ్. ఇది ఎక్కడా దొరకదు. దీనిని ఒక మట్టి పాత్రలో ఒక స్పూన్తో, ఈ లిక్విడ్ని ఒక స్పూన్తో మట్టి పాత్రలో వేసి ఒక కర్పూరం బిళ్ళ వేసి దీన్ని వెలిగించాలి. వెలిగించి ఇంట్లో ప్రతి మూల ప్రతి రూమ్ కూడా తిరిగి ఇంటి బయట పెట్టడం ద్వారా మనకు ఒక అద్భుతమైనటువంటి వైబ్రేషన్ లభిస్తుంది. లాస్ట్ కుబేర కుంకుమ. ఇది ఒరిజినల్ కుబేర కుంకుమ. దీని స్మెల్లే అర్థమవుతుంది, ఒరిజినల్ కుబేర కుంకుమ ఇది. సో కావాల్సిన వారు తప్పకుండా కింద కనబడే నెంబర్ని సంప్రదించండి.